ఇది నాది, ఇది నాది, ఇది నాది అని కాదు. దేవునికి చెందవలసింది దేవునికి ఇస్తే దేవుడు మన ఆశీర్వదిస్తాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళదామా? 1 సమూయేలు 1:28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆమేన్. ఈ బిడ్డ ఎవరు ఈ బిడ్డ? అన్నా బిడ్డ, అన్నా కుమారుడు. అతని పేరు సమూయేలు. అతను సమూయేలు. అయితే చాలా ఆలస్యం అయిపోయింది, సంతానం లేకపోయినప్పుడు దేవుడు ఆమెకి వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం ప్రకారం ఎక్కడికి వెళుతుందంటే యాజకుడు కూడా గుర్తించలేకపోయాడు. ఎందుకంటే పొద్దుపొడిపోయి జామైనా కాలేదు, ఏమిటి తిన్నట్టుగా త్రాగినట్టుగా ప్రవర్తిస్తుందని యాజకుడుగా గుర్తించలేకపోయాడు. కానీ ఆమె హృదయం కన్నీరు కారుస్తుంది, ఆమె హృదయం వేదంతో నిండిపోయింది. ఎందుకంటే దేవునికి స్తోత్రం, నాకు కుమారుని అనుగ్రహించినట్టయితే ముందుగానే మొక్కుబడి చేసుకుంది. ఎవరికి? దేవునికి స్తోత్రం. ఆ కుమారుని తీసుకుని వచ్చి నీ మందిరంలో నేను నాజీరుగా విడిచిపెట్టేస్తాను, ప్రవక్తగా విడిచిపెట్టేస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చేసుకుని ఆ కుమారుడి విషయంలో ఏం చేసిందంటే దేవునికి స్తోత్రం, పాలు విడిచిన తర్వాత మందిరానికి తీసుకుని వెళ్ళింది. చదవమ్మా మాట మరి ఒకసారి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆ బిడ్డను యెహోవాకు ఎవరి మాట? ఆమె యొక్క తీర్మానం, ఆమె యొక్క మొక్కుబడి. ఎందుకంటే దేవుడు ఎందుకు మూసాడు అనేది ఎవరికి అర్థం కాదు. కానీ దానిలో ఉన్న భావకల్పితమైన ఆలోచన ఏమిటంటే, ఎందుకు మూసాడంటే ఏలి కుమారుడు భ్రష్టుడైపోతున్నారు. ఏలి భ్రష్టుడైపోయాడు. ఏలి కుమారుడు భ్రష్టుడైపోయి ఈకాబోధను కన్నారు. ఈకాబోధను కన్నప్పుడు మహిమ ఇశ్రాయేలు నుంచి తొలగి వెళ్ళిపోయింది. ఆ మహిమను మళ్ళీ తీసుకొచ్చే ఒక కుమారుని దేవుడు ఇవ్వడానికి కోసం ఆలోచించి వెయిట్ చేశాడు. ఈ లోపల ఆమె వెళ్ళి దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చి తన హృదయాన్ని కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకొని తన కుమారుడు కోసం ప్రార్థన చేసుకుంది. పుట్టాక ఎవరి బిడ్డ? దేవుడి బిడ్డ. పుట్టినాక చెప్పండి, దేవుని స్తోత్రం. దేవుడు ఆశీర్వదించారాక దేవుని ఆశీర్వాదం కనుక్కుండా ఉండడం, దేవుని స్తోత్రం. కానీ ఆశీర్వదించిన తర్వాత ఇదంతా నాదే అని చెప్పి ఎవరికి వాళ్ళు ఏమైపోతారో తెలుసా? అతిశయిస్తారు. అందుకనే క్రీస్తునందు అతిశయించి ఈమె ఏం చేసిందో తెలుసా? దేవుని యందు అతిశయించిన ఈమె ఏమి చేసిందో తెలుసా? ఈ బిడ్డ నీకు మొక్కుబడి చేయబడిన బిడ్డ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు మొక్కుబడి చేయబడిన బిడ్డ అని దేవుని మందిరంలోకి వెళ్ళింది. దేవుని మందిరంలోకి వెళ్ళేప్పుడు దేవునికి స్తోత్రం, ఏది కాలంలో ఏ మహిమ తొలగిపోయిందో ఆ మహిమ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ తిరిగి మందిరంలోకి వచ్చింది. మందిరంలో దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటను మనం నెరవేరిస్తే మన జీవితాల్లో ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన మనకు తోడుగా ఉంటాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని, మేము వెళ్ళబోతున్న ప్రతి స్థలంలో మీకు చేయదలించిన ఏదైనా ఉందనుకో, దానిలో ఆ దీవెన దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మనం ప్రార్థన చేస్తాం కదా, ఏమని? సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు నీవే, సకల ఆశీర్వాదాల కారణభూతుడైన దేవుడు నీవే అని ప్రార్థన చేస్తాం కదా. ఒట్టి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, అది యథార్థమైన మాట. ఆ మాట ప్రకారం ఏం చేశారంటే తీసుకెళ్ళి ఎవరికి అప్పగిచ్చింది? మందిరంలోకి ఇచ్చేసింది. చూసారా, తన ఏకైక కుమారుడిని మందిరంలోకి ఇచ్చేసింది. దేవుడు ఆమెకి తర్వాత ఇంకా సంతానం ఇచ్చినప్పుడు ఆమె సంతానం ఆమె ఎంచుకుంది. ఈ దేవుని సంతానమైన
దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం వచ్చిన ఈ సంతానాన్ని ఏం చేసింది? దేవునికి ఇచ్చింది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ఆలోచించే ఆలోచనలో ఎక్కడ వంకర ఉండకూడదు, మానవ పద్ధతి ఉండకూడదు. మనం ఆలోచించిన ప్రతి ఆలోచన కూడా దైవ పద్ధతిలో దేవుని శక్తిని ఆధారంగా చేసుకుని మనం ఆలోచించాలి. దేవుని పద్ధతిలో నడవాలి. లోకం వైపు చూడొద్దు. లోకంలో ఉన్నవాడు అంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, దానిలో ఏమీ లేదు. లోకం వైపు చూసి ప్రయాణం చేయవద్దు. క్రీస్తు యేసు వైపు చూసి, యేసు మన ముందు నడిచి వెళ్ళిన అడుగు జోడలు ఉన్నాయంటాడే, ఆ అడుగు జోడలో మనం చక్కగా నడిచి మన ప్రభువుని మహిమపరిచినట్టయితే అడుగు జోడలో మనం ఏం చేస్తామంటే చక్కగా వర్ధిల్లుతాం. ఇప్పుడు ఏమైందంటే దేశం అంతా ఘోషించిపోయింది. అపజయం మరి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేశారు? సమూయేలు అడ్డుపడ్డాడు. సమూయేలు అని పిలిచాడు. సమూయేలు అడ్డుపడి దేవునికి స్తోత్రం, మన దావీదుకి అభిషేకం చేసింది ఆయనే, దేవునికి స్తోత్రం. అలాగే కొంతమంది రాజులకు కూడా అతడు అభిషేకం చేశాడు. అభిషేకం చేసి అతని కాలంలో న్యాయాధిపతుల్లో అంతటి న్యాయాధిపతి, మంచి న్యాయాధిపతి ఎక్కడా లేడని చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు అని చూసారా. అందుకని దేవునికి స్తోత్రం, అతని కాలంలో దేశము సుభిక్షంగా ఉండి దేశ ప్రజలందరూ కూడా చక్కగా వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం కదా. అందుకనే దేవునికి స్తోత్రం. ఇంకో మాట మనం చదువుకుందామా? యోహాను సువార్త 6:9-13 చదవమ్మా. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇన్ని రోజులు ప్రార్థన చేస్తే ఉచితంగా ఎలా పంపిస్తాం? ఇన్ని రోజులు ప్రార్థన చేస్తే ప్రార్థన లేకుండా ఉచితంగా ఎలా పంపిస్తాం అని అంటున్నారు. ఇప్పుడు ఆ సమస్య వీళ్ళకే వర్తించింది, శిష్యుడికి. ఏమిటి ఆ సమస్య? మీరే వారికి ఆహారం పెట్టండి. ప్రభువా, మా దగ్గర ఏముంది? విశ్వాస పరీక్షలోకి వచ్చేసరికి మాటల్లో, ప్రార్థనలో ఎంతో శక్తిని కనపరుస్తాం, కానీ విశ్వాసం వచ్చేసరికి ఆ శక్తి మనకు ఉన్నదు. విశ్వాస పరీక్ష వచ్చేసరికి మనం ఓడిపోతాం. దేవుని స్తోత్రం. అట్లు కాదు, మన విశ్వాస పరీక్షలో ఓడిపోయిన వాళ్ళం కాకుండా విశ్వాస పరీక్షలో మరి ముందుకు నడిచేవాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ మాటలో ఆశీర్వాదానికి మాటల కారణం ఏమిటని చెప్పి ఆలోచించి చూస్తే వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. అయితే కూడా ఒక చిన్నవాడు వచ్చాడు. ఎంతోడండి? తన తల్లి మీటింగ్కి వెళ్తున్నానంటే భోజనం కట్టి ఉంటుంది. అయితే మీటింగ్లో మాటలు వింటూ భోజనం చేయటం మర్చిపోయాడు. మిగిలిపోయిన మొక్కలు ఏమన్నాడు? ఎవరి కోసం? ఎవరి దగ్గర ఏమన్నదా? మా దగ్గర లేదు. చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ ఇది నాకెట్లా? నేను ఆయనకి ఇస్తే ఎలా? నేను ప్రజలకు ఇస్తే ఎట్లా? నేను దేవునికి ఇస్తే ఎలా? ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి చేయవలసింది దేవునికి చేయండి, ప్రజలకు చేయవలసింది ప్రజలకు చేయండి. దేవునికి చేయవలసింది దేవునికి చేస్తే దేవుడు నిండారని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరే వారికి భోజనం పెట్టండి. చదవమ్మా. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆహారం లేకుండా ఎలా కూర్చుండబెడతారు? చాలా క్లిష్టమైన పరిస్థితి. విశ్వాసం అంటే దేవునికి స్తోత్రం, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు సైతము నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసం మన జీవితంలో. దేవునికి స్తోత్రం. అందుకనే ఇప్పుడు ఏమవుతుందంటే మీరే పెట్టండి అంటున్నారు. మీరే పెట్టండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం, మీరు బంతులుగా బార్లు తెరిచి కూర్చోబెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం అని ఏం చేశాడు? ఈ పిల్లవాడిని ఇచ్చిన చిన్న రొట్టెలు, చిన్న చేపలు ఎవరి చేతికి ఇచ్చారు? చెప్పండి, ఎవరి చేతికి ఇచ్చారు? ఏదైనా సరే మనం అనుభవించేదానికంటే దేవునికి స్తోత్రం, దేవుని చేతికి ఇచ్చి దేవుని వల్ల దీవించి అనేక మందికి ప్రయోజనకరంగా మనకు కూడా దీవెనకరంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఏంటంటే ఇది నాది అని కాదు, దేవునికి చెందవలసింది దేవునికి ఇస్తే దేవుడు మన ఆశీర్వదిస్తాడు. ఎంతగా దీవిస్తున్నాడు చూసారా?
దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం అంటాడు. ఐశ్వర్యం అంటాడు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం అంటాడు. దేవునికి స్తోత్రం. ఏ ఆశీర్వాదం అన్నా తరుగుతుంది, కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదం మాత్రము అది తరగదు. దేవునికి స్తోత్రం. దావీదు కూడా తను ఏడుస్తాడు. ఏమని ఏడుస్తాడు? ప్రభువా, గొర్రెల కాపరిని తీసుకుని వచ్చి ఇంత గొప్ప ఆశీర్వాదం నాకు ఇచ్చావు కదా. దేవునికి స్తోత్రం. ఎన్నటికి ఈ సింహాసనం మీద నీ కుమారులు కూర్చొని ప్రార్థన మరి రాజరికం పరిపాలన చేస్తారు. గొర్రెల కాపరిని నాకు ఎంత ఆశీర్వాదమా? ఆశీర్వాదం కోసం ఆశపడటం తప్పు కాదు. ఆశీర్వాదం కోసం పరిగెత్తడం తప్పు కాదు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని పద్ధతిలో మనం దేవుని సన్నిధికి వెళితే ఈ రోజున్న పరిస్థితిని రేపు చూడవేక నీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. నీ జీవితంలో ఉన్న ఏ లేమైనా కొదవగా మారుతుంది. నీ జీవితంలో ఉన్న ఏ అసాధ్యమైనా సరే సాధ్యం చేసి అబ్రహాం సంతానం ఇచ్చినట్టుగా, హన్నాకు సంతానం ఇచ్చినట్టుగా నీ గర్భఫలం తెరిచి, ఇంకా ఏంటి, అన్న దేవుని తన జీవితంలో తను చేసిన గొప్ప పని ప్రకారం ఆమె తీసుకొని వెళ్ళింది. ఈ పిల్లవాడు రొట్టెలు తీసుకొచ్చాడు. ఎవరి చేతికి ఇచ్చారు? ఎవరి చేతికి ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు? దేవుడు ఆశీర్వాదం ఎక్కడ ఉందండి? మన ఇంట్లో ఉన్నది మనకు ఆశీర్వాదం కాదండి. అది దేవుని మందిరంలో దేవుని చేతికి అప్పగిస్తే అది ఎంతైనా దీవెన అవుతుంది. అది ఎంతైనా దీవెన అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత దీవెన అంటే దేవునికి స్తోత్రం. చదవమ్మా. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఎంతండి? తిన్నగా మిగిలిన మొక్కలను పోగు చేయండి అని భోజనం పెట్టారు. ఎంత భోజనం పెట్టారమ్మా? ఆ భోజనమా? ఏంటి? వారికి ఇష్టమైనంత మట్టుకు, ఇష్టమైనంత వారికి ఇష్టమైనంత పెట్టండి, తిన్నంత పెట్టండి. ఇక్కడ ఏదో తక్కువైపోయినాయి అని మీరు ఆలోచించద్దు. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పాగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని వేల మంది తిన్నారమ్మా? 5,000 మంది పురుషులు. ఇంచుమించు 5,000 మంది పురుషులు అంటే ఇక్కడ పురుషులకి స్త్రీల సంఖ్య సరిపోదు. చూడండి, అప్పుడు ఎక్కువ ఉంటారండి పురుషులు. పిల్లలు కాదు, దేవునికి స్తోత్రం. పిల్లలను కూడా వదిలేశారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి ఎన్ని వేలు అయిందో చూసారా? అందుకని ఏదైనా సరే ఒకటి మన చేతిలో ఉంటే అది మనకు ఒక్కరోజు సరిపోతుంది. కానీ దేన్నైనా సరే దేవుని చేతిలో అప్పగించావంటే దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము ఐశ్వర్యం అంటాడు. దేవునికి స్తోత్రం. అంచేత ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చేవారులారా, ఎక్కువగా నేను ఎప్పుడు మరి ఇవ్వండి అనే మాట ఎప్పుడు బోధించలేదు అసలు. ఎందుకంటే బోధిస్తే పాస్టర్ గారి కోసం, లేకపోతే బోధిస్తే పాస్టర్ గారి భోజనం కోసం, పాస్టర్ గారు ఇల్లు నింపుకోవటం అనుకుంటారని నేను ఎప్పుడు బోధించలేదు. ఈరోజు అనుకున్న రీతిగా కాకుండా ఇంకొక వైపు మలిచేశాడు దేవుడు. మలిచేసి ఈ ప్రసంగం చేయమన్నాడు. అందుకని ఏమైందంటే దేవునికి స్తోత్రం. ఏదైనా సరే మన చేతిలో ఉంటే ఎంత? అది దేవునికి స్తోత్రం. మరి దేవుని చేతిలోకి వెళితే ఎంత? ఎన్నో రెట్లు సమృద్ధి అయినా. చూడండి, మన ఇంట్లో ఒక వడ్డ గింజ ఉంది. దాన్ని భూమిలో నాటాం, విత్తనం విత్తినప్పుడు దాంట్లో నుంచి ఎన్ని వస్తాయి? ఎన్ని కంకులు వస్తాయో, ఎన్ని గెలలు వస్తాయో, ఎంత ధాన్యం వస్తుందో. అందుకని దేవునికి స్తోత్రం. నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయి. దేవునికి స్తోత్రం. తగిన కాలమందు ఫలితం వస్తుందని చెప్పి లేఖనం చెబుతుందన్నమాట. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ఇంకో మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం, దీవెన రావాలంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. దేవుని వాక్యం ఏంటిది? దేవునికి స్తోత్రం. రక్షణ పొందు, మారు మనసు పొందు,
బాప్తిసం పొందు, దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ పొందు, సంఘంతో కలిసి ప్రార్థన చేయి, దేవునికి స్తోత్రం. మరి భక్తులతో కలిసి నువ్వు జీవితాన్ని గడుపు, దేవునికి స్తోత్రం. నీ జీవితం ఫలభరితం అవుతుంది. అందుకని నేను బయలుదేరి వచ్చినప్పుడు, ఈ సేవకు వచ్చినప్పుడు దేవుని దగ్గర నేను ఏడ్చాను. మాకు 3 పిల్లలు ప్రభా, 3 పిల్లలు, వీళ్ళందరికీ భోజనం ఎలా, ఎవరు చూస్తారు, నాకెవరు తెలిసిన పాస్టర్ లేడు. ఆ ఊరిలో నేను వెళుతున్నాను, విజయవాడ వెళ్ళిపోమన్నావు, వ్యాపారం విడిచిపెట్టేయమన్నావు, దేవునికి స్తోత్రం. విజయవాడ వెళ్ళమన్నావు, నేను వెళ్ళిపోతున్నాను ప్రభు, నాకెవరు భోజనం పెడతారు అన్నప్పుడు ప్రభు సాక్షాత్తు ఒక రాజు నాకు స్వరమింపజేస్తున్నాడు. నా కుమారుడా ఎలియాజరు, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడకూడదు? పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? భయంకరంగానే ఉన్నాయి. ఎవరి దగ్గరికి అంతే, నాకు నోట్లో నాలుక లేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళి పడగొట్టుకు రావడానికో ఎవరిని అడగడానికి నాకు అసలు ఎప్పుడు నేను అప్పు తెచ్చారగను, అసలు అంతవరకు అప్పు ఎప్పుడు చేశారగను, ఉన్నదాంట్లో జరుపుకుంటమే మా ఇద్దరికి అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళతాం, ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడు, ఎవరు పోషిస్తున్నారు? జలచరములు చూసు, ఎవరు పోషిస్తున్నారు? భూమి మీద ఉన్న ప్రాణికోటిని అంతటినీ నేను పోషించలేదా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? కాకుల కంటే శ్రేష్ఠులు కారా? పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? నా సేవకులైన మీరు, నేను మిమ్మల్ని పోషిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా ఎలా ఏర్పడిందండి? ఇక్కడ ఈ మందిరం ఎలా కట్టామో తెలుసా? మీకు తెలుసా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందరూ స్థలం కొనుక్కున్నామండి. స్థలం ఖరీదు ఎంతో తెలుసా? 300 సెంటు. 300 అంటే అందరికీ తలా 8 సెంట్లు కొనుక్కున్నాం. ఇంత చేసి ఈ స్థలంలో ఒక పాకేసుకుని ఆరాధన జరుపుతుండే ఈ పాకలో ఏం జరిగింది? ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పాక కాలిపోతుంటే మా బావగారు ఉన్నారు. మా బావగారు ఉండి ఆయన ఏం చేశాడంటే ఆ తాటాకులన్నీ పీకేసి ఆ తాటాకులు పందిరంతా తీసేసి కాలకుండా ఎక్కువ భాగం కాలిపోకుండా గొప్ప పని చేశాడు దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని దీనికోసం మేము ఎన్ని తిప్పలు పడ్డామో, ఎన్ని శ్రమలు పడ్డామో ఇప్పుడు చూసిన వాళ్ళకి చాలా బాగుందని అనుకుంటున్నాం. కానీ ఎన్ని తిప్పల తర్వాత దేవునికి స్తోత్రం, యేసు ప్రభు ఎన్ని శ్రమలు పడిన తర్వాత ఈ గొప్ప రక్షణ మనకు వచ్చింది. అలాగే దైవ సేవకులు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఇంకోటి ఏం చేశాడంటే, మా తమ్ముడు అన్నాడు, నాకు పిల్లల పెళ్ళి వచ్చింది అన్నయ్య, ఈ స్థలం అమ్మేస్తున్నాను అన్నాడు. సరే ఎంతో చెప్పమన్నాం. ఎందుకంటే మా కోసం కాదు, దేవుని కోసం. ఎంతో చెప్పమంటే ఆయన చెప్పాడు, 1,00,000 రూపాయలు చిల్లర అయింది. అప్పుడు 1,20,000 ఎంత అయిందండి. అంటే పిల్లల పెళ్ళి వచ్చి నాకు అమ్ముకుంటున్నాను అన్నాడు. అమ్ముకుంటానంటే ఆయనకి దగ్గర ఆ స్థలం తీసుకున్నాం. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలి, ఏ వైపు నుంచి వస్తాయి అనేది ఆలోచించకుండానే ప్రార్థనపూర్వకంగా కొని ఏం చేసామో తెలుసా? మా అందరి ఇళ్ళు, మా అక్కగారి ఇళ్ళు, మా అన్నయ్య గారి ఇల్లు, మా తమ్ముడు గారి ఇల్లు అన్నీ ఒక్కసారి వేసేసుకున్నాం. వరుసగా వేసుకుని రాత్రి 3 గంటలకి ప్రతి వాళ్ళు లేచేవాళ్ళండి. 3 గంటలకు లేచి ఆ పొలంలోకి వెళ్ళి, మా కలిగిన స్థలంలోకి వెళ్ళి రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేసి ఇంకో ప్లాట్ మనకి ఇచ్చాడు. ఇది 16 సెంట్లు అండి. ఇది పక్కదే 16 సెంట్లు. ఎందుకంటే దేవునికి స్తోత్రం. ఎందుకు మరి ఏదైనా ఒక కార్యం జరగాలంటే మనం కొంత కష్టపడాలి, కొంత వెల చెల్లించాల్సిందే. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆ తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఇంట్లో ఒక పాకుంటే పడిపోయింది. మళ్ళీ మొదలెసుకోవాల్సి వచ్చింది. ఎందుకని మరి దేంటో ఎండలో ఎట్ట కూర్చుంటాం, ఎన్ని తిప్పలు పడ్డాం అనండి. అన్ని తిప్పల తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు మనకి అనేకమైన చర్చిలు దేవుడు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడా? మరి కృష్ణంగలో రాజా వాళ్ళకి చర్చి ఇచ్చాడా? మనకు సెంట్రల్ చర్చి ఒకటి ఇచ్చిందా? ఇంకోటి ఏంటి, రెడ్డిపాలెంలో ఒక చర్చి ఉంది, చేబ్రోల్లో ఒక చర్చి ఉంది, గుంటూరులో ఒక చర్చి ఉంది, కాకానిలో ఒక చర్చి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతా చక్కగా మరి ఫలభరితంగానే ఉంది సంఘం.
దీనికి అంతటికి కారణం ఏంటంటే ఆనాడు ఉన్న విశ్వాసులందరూ కూడా చాలా దాతృత్వంగా ఉండేవాళ్ళు, దాతృత్వంగా ఉండి, రెండోది ఏంటో తెలుసా, దేవుని స్తోత్రం, వారి ప్రార్థనలు అన్నీ కూడా దేవుని కోసం దేవుని కోసం దేవుని కోసం దేవుని కోసం చేయండి చేయండి అని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసినప్పుడు దేవునికి స్తోత్రం, ఆ ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు మనం ఈ సంతోషం అనుభవిస్తున్నామంటే దాని వెనకాల ఎంతో కష్టం, ఎంతో కన్నీరు. ఇప్పుడు పాస్టర్ గారు దేవునికి స్తోత్రం మట్టి గోడ పెట్టామండి. మట్టి గోడల మీద ఏం పెట్టామంటే బైబిల్లో ఉంటాడు కదా, గచ్చుపోత పెట్టాం. మట్టి గోడలు పెట్టి గచ్చుపోత పెట్టాం. ఆ గచ్చుపోత ఏమైపోయిందంటే మట్టి గోడల మీద మట్టి నీళ్లు పడి గచ్చుపోత పడింది. గచ్చుపోత పోతే అది ఒక పరిస్థితి అయిపోయిందండి. అందుకని ఎందుకంటే ఎన్నో రకాలైన శ్రమలు పడిన తర్వాత, ఎన్నో రకాలైన పోరాటాలు వచ్చిన తర్వాత ఈ పరిచర్య మనకి దేవునికి లభించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామమ్మా? రొట్టెలో చేపల ఆ మాట పూర్తి చేసి. కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. అవన్నీ 12 గంపలు ఆ పిల్లవాడి చేతిలో ఉంటే, కానీ ఎవరి చేతిలో జరిగింది? అది సమృద్ధి అనేది దేవుని దగ్గర ఉంది, దేవుని చేతిలో ఉంది. అందుకని ఎబ్బేజు తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుని, వేదనపుత్రుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా తన జీవితాన్ని ఆశీర్వదించాడు, ఫలింప చేశాడు, ఫలభరితం అనుభవం వచ్చింది. అందుకని ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది అనేది ఆలోచిస్తే, ఆశీర్వాదం అనేది నీ విత్తనం నీ చేతిలో ఉన్నంతసేపు అది రూపాయిగానే ఉంటుంది. అది భూమిలో వెదజల్లితే ఏమవుతుంది? దేవుని స్తోత్రం గొప్ప ఫలం ఇస్తుంది. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన కూడా అదే. అందుకని దేవుడు ఏమంటున్నాడు, 10వ వంతు నాది, ప్రతిష్టార్పణ నావి, మీ 10వ వంతు ప్రతిష్టార్పణలు నా మందిరాన్ని తీసుకురండి, నా మందిరాన్ని తీసుకొచ్చి నన్ను అడగండి, నన్ను శోధించండి, అప్పుడు నేను ఆకాశ వాకళ్ళు నేను విప్పుతాను, సమృద్ధి అయిన దీవెన ఇస్తాను అని దేవుడు చెప్పాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి. ఆమేన్. ఎప్పుడు శోధించమన్నాడు? అడగమన్నాడు. మందిరంలోనికి తీసుకురండి, మందిరంలో తీసుకురండి. దేవుని స్తోత్రం. ఇది ఆశీర్వాదం కొలబద్ద, ఇది దీవెన, ఇది మనకు ఆశీర్వాదం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆశీర్వాదం కూటమి కనుక దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం నిధులను తీసుకుని వచ్చి దేవుని సన్నిధికి ఇస్తే దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. బిలాముని అన్నాడు, దీవించతన్నాయి. దేవుని స్తోత్రం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? శపించాడు. ఎవరిని దీవించాడు? ఇశ్రాయేలుని దీవించాడు. దేవుని స్తోత్రం. అందుకని బాలాకుని దీవించాడు. అందుకని శపించడానికి తీసుకుని వెళ్ళాడు. బాలాకుని శపించడానికి తీసుకెళ్తే ఆ నోరు తిరగలేదు. ఏమైంది? నేను నీతో ఆ టైంలో ఏది చెప్తావో అదే చెప్పాలి, అదే మాట్లాడన్నాడు. అదే ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు. భయపడొద్దు, ఆర్థిక విషయాల్లో భయపడొద్దు, అనారోగ్య విషయంలో భయపడొద్దు, లేమిని చూసి భయపడొద్దు. అన్నిటికీ ఆన్సరు ఒకటే ఆన్సరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే జవాబు. దేవుని స్తోత్రం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు దేవుని స్తోత్రం 40 లక్షల మందిని ఎలా పోషించాడు దేవుడు? ఎలా పోషించాడు? ఎవడ తెచ్చారు? ఆకాశం నుంచి ఆజ్ఞాపించాడు, మన్నా కురవమన్నాడు, మన్నా కురిసింది. దేవుని స్తోత్రం. ఏమైంది? బండల నుంచి నీళ్లు చచ్చిపోతున్నాం అన్నారు. బండల నుంచి నీళ్లు ప్రవహింపజేశాడు. ఏరులు కాలువలై ప్రవహించినాయంట ఆ బండల నుంచి వచ్చిన నీళ్లు. దేవుని స్తోత్రం. అయితే కూడా ఒక మాట చెప్పాడు, వారు ఇంత చేసి ఎన్ని తిన్న తర్వాత, ఎన్ని తాగిన తర్వాత, ఎన్ని అద్భుతాలు చూసిన తర్వాత, సముద్రం పాయలైపోయినాక ఫరోకు 10 తెగుళ్ళు పంపించిన తర్వాత ఆఖరికి ఏమన్నారంటే, దేవుడు మాకేం చేశాడు అన్నారు. అందుకని దేవుని స్తోత్రం. అపకారాలను ఎక్కడైనా ఒక అపకారం జరిగితే మనసులో ఉంచుకుంటాం, ఉపకారాలను ఏం చేస్తాం? కీర్తనకారుడు ఏంటాడు? 103వ కీర్తన ఏమంటాడు? ఆయన చేసిన
ఉపకారములు. ఏ ఉపకారం, ఎంత ఉపకారం చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడో దేవునికి స్తోత్రం. మాకు తెలుసు దేవునికి స్తోత్రం. ఆయన అపకారి కాదు కానీ ఉపకారం చేస్తాడు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనం ఇరుకులను నడవలసి చేసింది, ఇబ్బందుల కొలిమిలకు వెళ్ళాల్సి చేసింది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. అందుకని ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు, అబ్రహాం ప్రార్థన ఆలకించాడు, రొట్టెలు చేపల ప్రార్థన ఆలకించాడు, ఆలకించి సత్వర సాయం పంపించాడు. ఎంత గొప్ప దేవుడు. ఎన్ని గంపలు మిగిలినాయండి? ఎన్ని గంపలు? దేవుని స్తోత్రం. ఒక పూట పిల్లాడు తింటే అయిపోయాయి. దేవుని స్తోత్రం. ఎంత దీవెన ఆశీర్వాదం మా దేవుడు మన కోసం దాచి ఉంచాడు. మీరు భయపడద్దు. దేవునికి ఇచ్చే విషయంలో ధారాళంగా దేవునికి ఇవ్వండి. దేవుని చెందవలసింది ఏది కూడా మీ ఇంట్లో పెట్టుకోవద్దు. దేవునికి చెందవలసింది ఏది కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు. దాన్ని పట్టుకెళ్ళి దేవుని మందిరంలో దేవునికి ఇవ్వండి. ఆ రోజున దేవుని స్తోత్రం, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. భూమి మీద మీ ధనం దాచుకోవద్దు. ఏమవుతుంది? తుప్పు తినేస్తుంది, సిమెంట్లు కొట్టేస్తాయి, దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి లాక్కెళ్ళిపోతారు. అవునా? దేవునికి స్తోత్రం. అందుకని భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు. మీ ధనం ఏదైనా కావాలంటే పరలోకంలో కూర్చోండి. ఈ లోకం మనకు శాశ్వతము కాదు, అసలే కాదు. కొద్ది కాలం తర్వాత ఈ లోకం నుంచి దాటి వెళ్ళిపోతాం. అందుకని ఎబ్బేజు చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించి అతని ప్రార్థన ద్వారా ఏది అడిగాడో వాటినన్నింటినీ సమృద్ధిగా ఇచ్చాడు. ఈ దినము ఆశీర్వదించబడే దినము, ఈ దినము దేవుని వల్ల దీవించబడే దినము. అందుకని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా యేసయ్య, నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు, నా దగ్గరకు రాలేదు. మా ప్రభువా, మాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో ప్రతిస్పందన మా ప్రభు ఎదురైనప్పుడు మేము ఏం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మా సాయం మాకు ఎవరు సాయం చేస్తారని ఆలోచించవలసిన పని లేదని నువ్వు సెలవిచ్చావు నాయన. నేనున్నాను, రమ్మని పిలుస్తున్నాను, నా దగ్గర రమ్మని పిలుస్తున్నాను. శోధనలో ఉన్నవారులారా, బాధలో ఉన్నవారులారా, ఇరుకులో ఉన్నవారులారా, ఇబ్బందుల కొలిమిలో ఉన్నవాళ్ళారా, లేమిలో ఉన్నవాళ్ళారా, సైతాను చేసి తరం పడుతున్న వాళ్ళారా, అనారోగ్యం పాలైపోయిన మీ జీవితాలను నా చేతికి అప్పగించండి, నా చేతికి అప్పగించండి. నేను మీ పక్షాన ప్రాణం పెట్టిన దేవుడను, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చినవాడను. మీ శిక్ష నుంచి తొలగించడానికి, మీ బాధలను, మీ సమస్యలను పంచుకొని నేను మీకు విశ్రాంతిని ఇవ్వడానికి నేను మీ చెగొచ్చాను అని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఈ ప్రత్యేక సందర్భంలో ప్రియ దేవుని పిల్లలారా, ఆయన తట్టు తిరిగి ఆయన మాట ప్రకారం జీవిద్దామా, ఆయన మాట ప్రకారం చేద్దామా, ఆయన మాట ప్రకారం సమస్తమును జరిగిద్దామా. దేవుని స్తోత్రం. పూర్ణ శాంతి, పూర్ణ సమాధానము ఈ దినం నుండి నీ కలుగుగాకని మేము మిమ్మల్ని దీవిస్తున్నాం. ప్రభువా, పూర్ణ శాంతి, పూర్ణ సమాధానము మా ప్రభు కలుగు చేసి, ఎవరు దేని చేత తరం పడుతున్నారో, ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఎవరు ఏ ప్రతికూలతో ఉన్నారో, ఎవరు ఏ విధమైన దిక్కుదోసని పరిస్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అందుకని ప్రభువా, మీరు ఇచ్చిన పిలుపుని బట్టి నాయన మీ వాక్యమును బోధించి ఉండగా ఆ వాక్యం వారి హృదయంలో గైకొని దాని ప్రకారం వాక్య ప్రకారం జీవించడానికి సాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.